హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. నేనైతే ఫుల్గా రెడీ అయ్యి ఇప్పుడైతే మల్కాపూర్ వెళ్ళబోతున్నా. అసలు ఎందుకు వెళ్తున్నాం, దేంట్లో వెళ్తున్నాం, ఇదంతా అంటే ఆల్రెడీ మీకు తెలుసు దేంట్లో వెళ్తున్నామో. స్కూటీలోనే వెళ్తాం, ఇంక దేంట్లో కాదు. కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా టైం అయితే పడుతుంది అనమాట. మేము ఎందుకు వెళ్తున్నామో ఈ బ్లాగ్ చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడైతే మీ టైం చూసుకోవచ్చు ఎంత అయిందో. మనోడైతే హెల్మెట్ తీస్తున్నాడు బయటికి. గైస్ మేమైతే స్టార్ట్ అయిపోయాం. బెంగళూరు హైవే పైన ఉన్నాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తాం ఫస్ట్. గైస్ మేమైతే ఫస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ రీచ్ అయ్యాం. ఆరాంఘర్ దగ్గర ట్రాఫిక్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ బ్రిడ్జ్ కర్వ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. హెచ్ఎఫ్ డీలక్స్ ఆయన ఇంకా స్పీడ్గా వెళ్తున్నాడు. మహేంద్ర బులోరోలో అయితే గ్లాస్ ఐటమ్ తీసుకెళ్తున్నారు. ఫ్లైఓవర్ దగ్గర నేనైతే ఇలా తీసాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ క్లిప్ మొత్తం ఇదంతా కూడా చాలా ట్రాఫిక్ ఉంది మేము వెళ్ళేటప్పుడు. మేమైతే 2.5 గంటలు జర్నీ చేసుకొని వచ్చింది దీనికోసమే. కొత్త కార్కి పూజ, ఇంకా కొత్త షాప్ ఓపెనింగ్. ఇది చేస్తున్నారు కాబట్టి వచ్చాం. ఇప్పుడు మన వాళ్ళు చూడండి షాప్లో ఎలా ఆట పట్టిస్తారో. అమ్ము వంశీ అమ్ముతాడు, జీవన్ కొంటాడు. ఇంకా కొంటావు కదా. సార్కి హెల్ప్ చేస్తున్నాడు అనమాట, అంతే, ఇంకేం లేదు. వెళ్ళు ఫోటో తీస్తున్నావా? గాయస్ నేనైతే ఇప్పుడు పై ఇంటర్నేషనల్కి అయితే వచ్చాను. అంటే మైక్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి. కాకపోతే మనకైతే అది దొరకలేదు. వనస్థలిపురం వెళ్ళమని చెప్పారు, అక్కడికైతే వెళ్తున్నాను. ఇదిగో ఇవైతే ఉన్నాయి వీళ్ళ దగ్గర. వనస్థలిపురం వచ్చాం. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒకటి చూపిస్తున్నారు. ఇది 800 రూపీస్ మైక్. ఇది దాని నెక్స్ట్ ఇది 1500 రూపీస్ మైక్ అనమాట. ఈ రెండు అయితే నాకు ఈ షాప్కి అయితే వచ్చాను, కానీ నాకైతే సాటిస్ఫాక్షన్గా లేదు. ఎందుకంటే ఈ వనస్థలిపురంలో ఎక్కడ దొరకదంట. అంటే మనం ఏదైతే చూస్తున్నామో రోడ్ మైక్ లేదనేసి, అంటే హోలాండ్ కంపెనీ మైక్ అయితే నేను చూస్తున్నాను. బట్ అవైతే ఇక్కడ లేవు అసలు. ఈ వనస్థలిపురంలోనే దొరకవు అని చెప్తున్నారు. ఈయన చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఇక్కడ షాప్ పెట్టుకున్న ఆయన. సో మనకి దొరకకపోయినప్పుడు మనం ఇంకా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవడం తప్ప మనం ఇంకేం చేయాలి. మనోడైతే కవర్ తీసుకుంటున్నాడు, మొబైల్ కవర్. ఎలాగో వచ్చాం కదా అనేసి డ్రైవ్ చేస్తూ నేనైతే ఇలా అయిపోయాను. ఇంకా గాయస్ ఫైనల్గా అయితే క్రోమాకి వచ్చాను. ఇదిగో పక్కనే విశాల్ మార్ట్ కూడా ఉంది. ఈ రెండింటికి వెళ్ళిపోదాం. గ్యాలక్సీ. నెక్స్ట్ ఏంటంటే షాప్లోకి అయితే వచ్చాం కానీ లేవు. ఇంకా ఫైనల్లీ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకేం లేదు, వచ్చాం కానీ సెట్ కాలేదు. ఇంకా గైస్ ఫైనల్లీ విశాల్ మార్ట్లో ఒక క్యాప్ అయితే తీసుకున్నా. ఇదిగో ఇదేని బోస్టన్ 1630. గైస్ ఆ గుర్రాలు బండి పైన వెళ్తున్నాయి కదా టాటా ఏసీ పైన. నేనైతే అది మీకు చూపించాలనేసి అనుకున్నా. ఈ క్లిప్ అయితే చాలా బాగా తీస్తామనేసి అనుకున్నాం, కానీ ఈ క్లిప్ అయితే బాగా రాలేదు. నేను తీయలేదు. నేను తీసుంటే మాత్రం ఇంకా బాగా వచ్చుండేదేమో. కానీ చూడండి ఇదిగో గుర్రాలు అయితే టాటా ఏసీ పైన పెట్టి దానికి బ్యాక్ సైడ్ ఇది రథం కట్టి దానికైతే తీసుకెళ్తూ ఉన్నారు. గాయస్ ఎక్కడి నుంచి చూడండి, జూమ్ చేస్తా. మేము ఉంటున్న బిల్డింగ్ ఇదే. ఇది ఇక్కడ నుంచి నేను ప్రతిరోజు సన్సెట్ తీస్తూ ఉంటాను. గాయస్ నేనైతే ఇప్పుడు కొత్తూరు రైల్వే స్టేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. ఎంత పెద్దదో ఏంటో నాకు తెలియదు. సో మీతో పాటు నేను కూడా చూస్తా, రైల్వే స్టేషన్ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తా. ఓకే పదండి వెళ్దాం. నేనైతే ఏదో వేరే దారిలో వెళ్తున్నాను, కరెక్ట్గా వెళ్తున్నాను తెలియదు. ఓకే కరెక్ట్గానే వచ్చాను. కొత్తూరు రైల్వే స్టేషన్.
ఇక్కడైతే రెండే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఒకటి ఇది, రెండోది ఇది, అంతే. నెక్స్ట్ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది, ఓవర్ బ్రిడ్జ్, అంతే, వాక్ బ్రిడ్జ్. మరి అంత పెద్దగా అయితే ఏం లేదు, కానీ ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, కొంచెం కొత్త ప్లేస్, బాగానే అనిపిస్తుంది. ఇదైతే వెయిటింగ్ హాల్ అనుకుంటా. ప్రజెంట్ అయితే ఏమీ లేదు దీంట్లో, లేదు టికెట్ కౌంటర్ ఇది. నెక్స్ట్ ఇక్కడే బయట అయితే ఇంత ప్లేస్ ఉంది మొత్తం. ఇదంతా ఇక్కడ నుంచి ఊరైతే ఇలా కనిపిస్తుంది, ఇదంతా కొత్త ఊరే. ప్లాట్ఫామ్కి అయితే వచ్చాను, ఇంకా ప్లాట్ఫామ్ ఇలా ఉంది మొత్తం. వీళ్ళు ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నారు. ట్రైన్ ట్రాక్ చూడండి ఎలా ఉందో, ట్రైన్ ట్రాక్. అండ్ పైన ప్లాట్ఫామ్ ఇలా ఉంది. అటువైపు వెళ్ళి అటు సైడ్ వ్యూ కూడా చూద్దాం ఎలా ఉందో ఏంటో. ఇక్కడ ఇలా ఉంది అటువైపు. ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్ చూడండి, టికెట్స్ బిల్డింగ్, అదే వెయిటింగ్ హాల్, అదే టికెట్స్ ఇచ్చే బిల్డింగ్, అన్నీ అదే. ఊరైతే ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది. ఇంకా సన్సెట్ చూడండి. గాయస్ ట్రైన్ కూడా వస్తుంది, ఇదిగో. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా మొక్కజొన్న చేను, ఇక్కడికే నేను మొన్నట్లో వెళ్ళి వ్లాగ్ చేసింది. గాయస్ పొద్దున్న నుంచి తిరుగుతూ ఉన్నాను కదా, నేనైతే ఫుల్ టైర్డ్లో ఉన్నాను. ఓకే గాయస్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.